నా పేరు గడ్డిపాటి బాలకోటేశ్వరరావు. నా బాల్యం అంతా కూడా ఆనందానికి ఇంత అంతగా. నేను 5th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు వ్యవసాయం అంటే మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది, ఉద్యోగం అయితే చెయ్యి ఎలా ఉంటుంది. ఐకాన్ టాక్స్ స్వాగతం, సుస్వాగతం. ఓషధిభ్యో నమః. ప్రకృతి మాతకు నీరాజనం. బాల్యం, కౌమార్యం ఈ రెండింటి గురించి ముందు మాట్లాడుకుందాం. నా పేరు గడ్డిపాటి బాలకోటేశ్వరరావు, డాక్టర్ జీబీకే రావు, ప్రగతి గ్రీన్ మెడోస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్. ప్రగతి రిసార్ట్స్ అనే దాన్ని ఈరోజు ప్రగతి సుధామాగా మార్చాము. ముందు మనం నా బాల్యం ఒక నల్లూరిపాలెం అనే గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నా అదృష్టం మా నాన్నగారు గడ్డిపాటి రాఘవయ్య, తల్లి సరోజిని. నేను పెద్ద కొడుకుని. నాకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. నా బాల్యం అంతా కూడా ఆనందానికి ఇంత అంత కాదు. ఆ రోజుల్లోనే మా నాన్నగారు 1953లోనే పల్లెటూరులో ఒక ఇల్లు అనేది, ఒక 20 ఎకరాల చెరువు ముందు సెంటర్ ఆఫ్ ది విలేజ్లో ఆ చెరువు చూస్తూ ఉంటుంటే కమలాలు పూలు, మనం ఏదైతే పద్మాలు అంటామే అదే తాగటానికి నీరు. దాంట్లో 2 కట్టెలు ఉండేవి సెంటర్లో. మాకెప్పుడు అనుమానం, ఈ ఎందుకు పెట్టారు ఈ కట్టెలని. 2 కట్టెలు అప్పుడు చెప్పేవాళ్ళు అదేదే పక్షులు తిరిగి తిరిగి వచ్చి అక్కడ సేద తీసుకుంటాయని. అలానే ఇంకొకటి, చిన్నప్పుడు ఆ పెట్టెలు వస్తే ఆ పెట్టెలను కొట్టడానికి ఆ పోలీసు అవన్నీ వేషంలో వచ్చేవాళ్ళు. ఆ పెట్టెల్ని తుపాకీతో పేలుస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే ఏదో క్వశ్చన్స్ వచ్చినాయి కానీ ఆన్సర్స్ ఎక్కడా మాకు ఆ రోజుల్లో ఎవరు చెప్పలేదు. వ్యవసాయం అంటే మా నాన్నగారికి 12 ఎకరాలు వస్తే 25 ఎకరాలు ఎలా చేశారు. నేను 5th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు సాయంత్రం కాలంలో నా చేయి పట్టుకుని ఊరిలోకి ఎంటర్ అవుతున్నాం, వ్యవసాయం ఏదైతే వరి చేనుల నుంచి. బాబు, SSLC వరకు చదివితే మనం చాలు, వ్యవసాయం తప్ప వేరేది మనం వెళ్ళకూడదు. వ్యవసాయం అంటే మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది, ఉద్యోగం అయితే చెయ్యి ఎలా ఉంటుంది, వ్యాపారం అయితే అందరి సొత్తు ఇట్లా లాక్కోవాలనేది, అలాంటిది మనకు వద్దు. 2 వ్యవసాయం చాలా పవిత్రమైంది. కల్లాం దగ్గరికి అందరూ వస్తారు, సాకలి మంగలి అందరూ వచ్చి మనం ఇచ్చేదానికి ఆ సంతృప్తి, ఆ సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే ఆ ఆనందం ఇంత అంత కాదని వారి యొక్క మొట్టమొదట నాకు ఆ చెవుల్లో రింగ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. కానీ మా అమ్మగారు అలా కాదు. మా అమ్మగారు ఆ రోజుల్లోనే మహిళా మండలి ప్రెసిడెంట్. ఆమె మా ఇంట్లో ఒక 6 గదులున్న ఇంట్లో ఒక గది కుట్టు మిషన్లు పెట్టేసి అందరికీ ఈ ట్రైనింగ్, ఒక టీచర్ని పెట్టి పల్లెటూరులో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్కి అది చేస్తూ ఆమె చాలా సంతోషంగా ఉండేది. అలాగే ఆధ్యాత్మిక చింతన ఎప్పుడూ ఆమెకు ఉండేది. నేను 5వ తరగతి వరకు ఎలా చదివింది, ఎలా చదువు మీద ఎక్కువ ధ్యాస అనేది లేదు. నాకు 5వ తరగతి నుంచి 6వ తరగతి రేపల్లి వెళ్ళి చదువుకోవటం, 5 వరకే మాకు. బసవయ్య అని నా క్లాస్మేట్ 6th స్టాండర్డ్లో, ఆయన్ని 6th స్టాండర్డ్లో కంటిన్యూ చేయకుండా వాళ్ళ నాన్నగారు ఆపేయమన్నారు. నాకు చాలా బాధ వేసింది. నాకంటే బాగా చదువుతాడు, ఇంగ్లీష్ బాగా వస్తుంది, మరి ఆ కుర్రాడిని ఎందుకు అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాను. ఆ రోజుల్లో ఎందుకు మానిపిస్తున్నారంటే, మీలాగా మేము డబ్బున్న వాళ్ళం కాదు, రెక్కాడితే కానీ డొక్కాడదని చెప్పారనమాట. నాకు అది ఈరోజు కూడా అది రింగ్ అవుతూ ఉంటుంది, చిన్నప్పటి విషయాలు. నేను అల్లరిచిల్లరిగా ఉండటం వలన నన్ను మా అమ్మగారు వ్యాసాశ్రమం అని ఒక ఏర్పేడు సద్గురు మలయాళ స్వామి
వారి దగ్గర మళ్ళా 5th స్టాండర్డ్లో నన్ను చేర్చుకోవడం జరిగింది. దట్ ఈజ్ వన్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. కానీ ఆ రోజుల్లో అది దాని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో తర్వాత వచ్చింది. కానీ అప్పుడు అక్కడ కూడా మ్యాథమెటిక్స్లో నేను ఎప్పుడు ఫస్ట్ ఉండేవాడిని అక్కడ. అప్పుడే కాదు, నా క్యారియర్ మొత్తం కూడా మ్యాథమెటిక్స్ 7 ప్రాబ్లమ్స్ ఇచ్చి 5 అటెంప్ట్ చేయమంటే 7 నేను అటెంప్ట్ చేశాను. 7లోనూ నాకు 140 వచ్చేది 100కి బదులు. సో ఇంగ్లీషు పూర్తిగా అక్కడ ఆశ్రమం అట్మాస్ఫియర్లో, సాంస్క్రిట్ నా చేత 5th, 6th, 7th స్టాండర్డ్లోనే శ్రీ సద్గురు మలయాళ స్వామి భగవద్గీత కంఠస్థం చేయించారు. కానీ ఆ రోజుల్లో ఎందుకు ఇదంతా, ఇంగ్లీష్ లేదు, ఫ్యూచర్ ఏంటి, అలా ఉండేది మనసు. అక్కడి నుంచి 7th చాట్రిగడ్డ చదువుకోవటం రావడం, చాట్రిగడ్డలో 1 year చేయటం, తర్వాత రేపల్లె అక్కడ 9th అక్కడ చదవటంలో నాకు స్కూల్ అంటే ఒక టీచర్తో గొడవపడ్డాను. ఆ టీచర్తో గొడవపడి నేను స్కూల్ మానేశాను. మా నాన్నగారు చాలా బాధపడ్డారు. వ్యవసాయంలో పెట్టారు. వ్యవసాయంలో గడ్డి మోపులు కూడా నా చేత మళ్ళా తిరిగి చదువుకు పంపించాలని బరువైన గడ్డి మోపులు వేసేవారు. మా పెదనాన్నగారు గడ్డిపాటి కోటేశ్వరరావు గారు, నవైగా హోటల్, గుంటూరు. వారు ఒకసారి వచ్చి నన్ను గుంటూరు తీసుకెళ్ళటం. అక్కడ రవి ట్యూటోరియల్ కాలేజ్ అని ఉంది, సివిఎన్ ధన్. సో దట్ ఈజ్ అనదర్ లెసన్స్ తీసుకోవటానికి ఇంటి దగ్గర నుంచి నేను నెత్తిన పెట్టుకుని మా ఇంటి నుంచి ఊరు రేపల్లి వరకు ఆ పెట్టి మోసుకెళ్తుంటే మా ఇల్లు దాటంగానే రెండో ఇల్లు బసవయ్య గారని అక్కడ అరుగులు ఉంటాయి. అరుగుల మీద కూర్చొని ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. జనరల్గా ఎక్కడికని అడగరు, సాంప్రదాయం కొద్దిగా నాకు అది ఎక్కడికైనా అడగకూడదు కదా, ఈ పెద్ద ఆయన ఎక్కడికైనా అన్నాడు. నేను చెప్పాను సివిఎన్ ధన్ రవి ట్యూటోరియల్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్తున్నాను. మావాడు వెళ్ళాడు, ఎలగబెట్టాడు, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా మీ నాన్న డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి వస్తావు అని అన్నాడు. మైండ్లో అది రింగ్ అవుతూ ఉంది. అది రవి ట్యూటోరియల్ కాలేజీలో సివిఎన్ ధన్ నన్ను చాలా ప్రేమించేవాడు. ఎంత ప్రేమించేవాళ్ళు అంటే ఆ రోజు నేను స్మోకింగ్ చేసేవాడిని. అయినా కూడా ఆయన నాతో మాన్పించడానికి నా మీద చేయెత్తటం, ఇలాంటివి జరిగినా కూడా చేయబట్టుకోవటం, ఎప్పుడూ ఒక టీనేజ్, నేను ఒక పెద్ద జమీందారు పిల్లవాడిని అనే భావన, అది ఖర్చు కూడా అలాగే చేస్తుండేవాడిని. ఈ స్కూల్ నుంచి ఇంజనీరింగ్కి ఆర్ఈసి కురుక్షేత్ర, హర్యానా, అప్పుడు పంజాబ్ హర్యానా, అక్కడ నా ఫస్ట్ ఇయర్ చదువుతుంటే నాకు అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ హిందీ తెలియదు, కనీసం మంచిని అడిగేది కూడా తెలియదు, ఇంగ్లీషు అట్టట్ట ఉండేది. అక్కడ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకోకుండా, ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టకుండా ఫస్ట్ ఇయర్ అయిపోగానే సర్టిఫికేట్ తీసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు జేఎన్టీయు కాలేజీకి వెళ్తే సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ ససేమీ ఒప్పుకోలేదు. నువ్వు ప్రొసీజర్గా రాలేదు, అట్లా తీసుకురాకూడదు, ముందు అప్లై చేయాలి, మేము అగ్రీ అయితేనే రావాలని. అక్కడి నుంచి 3 months నేను నా వల్ల కాకపోతే డాక్టర్ విఆర్కే రావు గారు ఈజ్ మై అంకుల్. ఆయన ఐఐటి బాంబే ఫస్ట్ డాక్టరేట్, ఐఐటి బాంబే. ఆయన 15 years బాంబే అండ్ కలకత్తా ఎక్స్పీరియన్స్ తర్వాత ఇక్కడ ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుని, ఈ ప్రొఫెసర్స్ అంతా ఆయనకు తెలిసిన వాళ్ళు, క్లాస్మేట్స్ ఉన్నారు, హైడ్రాలిక్స్ వీళ్ళంతా. వచ్చి ఆయన చెప్తున్నా కూడా నాకు సీట్ దొరకల. నేను డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు అని ఉస్మానియా యూనివర్సిటీ, ఈ జేఎన్టీయూ ఇప్పుడు వచ్చింది, అంతకుముందు దాని కింద ఉండేది, సత్యనారాయణ గారు వారి యొక్క గెస్ట్ హౌస్ ఆ ప్రచారాలు చేస్తున్నాను ఆయన గేట్ ముందు. ఆయన నన్ను చూసి ఇట్లా చూడంగా నేను అప్పుడు చేయెత్తి ఇట్లా అన్నాను. వెంటనే సెక్యూరిటీ పిలిచి ఎందుకు వచ్చాడు అంటే నేను చెప్పాను, లోన్కి రమ్మని సిగ్నల్ ఇచ్చాడు. లోన్కి వెళ్ళి ఆయనతో నాకు చదువుకోవాలని బాగా ఉంది, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసాను అప్లై చేయకుండా ఏ కాలేజీకి, మా అమ్మగారు అయితే నేను బాగా చదవాలని ఉంది, మీరు సీట్ ఇప్పిస్తే నేను చదువుతాను, లేకపోతే నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పాను. ఇంతే.
ఈ కాల్డ్ మీ ఇన్సైడ్ ఈజ్ రూమ్. ఆ రోజు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్లైను. ఆయన బెడ్రూమ్ నుంచి సుబ్రహ్మణ్యం, మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఐఎమ్ సెండింగ్ ఎ స్పెషల్ క్యాండిడేట్, అడ్మిట్ హిమ్, అంతే. ఇక అక్కడ నుంచి రియల్ టర్నింగ్ పాయింట్ డాక్టర్ విఆర్కే రావు. ఆయన ఇండస్ట్రీ ఉంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను కాలేజీ కంటే వారి ఇండస్ట్రీలోనే గడిపేవాడిని. 4 years, 4 సంవత్సరాలుకి నాకు ఎలా అయిందంటే, ఎగ్జామ్ రాశాను ఫైనల్ ఇయర్. నెక్స్ట్ డే ఆయన నన్ను డాక్టర్ ప్రసాద్ గారని ఎంఎం సూరి అండ్ అసోసియేట్స్, ఆ రోజు రణబక్షి ల్యాబొరేటరీస్కి ఈ ఎంఎం సూరి అసోసియేట్స్, దే ఆర్ ది కన్సల్టెంట్స్. ఎంఎం సూరి ది హైయెస్ట్ పెయిడ్ రాయల్టీ దోస్ డేస్ ఇన్ ఇండియా. అలాంటి సందర్భంలో నేను అక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రసాద్ గారు నన్ను చూసి, మా అంకుల్తో వెళ్ళటం, నన్ను చూసి ఏం చేస్తున్నావు అన్నారు. ఐ సెడ్ ఐ జస్ట్ ఎస్టర్డే ఎగ్జామ్ కంప్లీట్ అయిందని చెప్పారు. వచ్చి చేరతావా మా కంపెనీలో అన్నారు. ఇంకేముంది, మా అంకుల్ ఇంకా చూశాను, స్మైల్ ఇచ్చారు. వెంటనే ఐ సెడ్ ఐ విల్ జాయిన్ అన్నారు. కమ్ టుమారో. అది నాకు ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ అంటే, 250 రూపీస్ స్టైఫండ్, 6 months తర్వాత డిసైడ్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ 2 monthsలో దే గేవ్ మీ 800 రూపీస్. ఆ 800 రూపీస్ అనేది మా ఇంట్లో కానీ మా చుట్టుపక్కల కానీ, ఆ 800 రూపీస్ 30 సంవత్సరాలు జాబ్ చేసిన ఎంకామ్ ఆయనకి రావట్లా, మా అంకులు డాక్టర్ ఆయన సూర్యనారాయణ గారు. అది నాకు ఈ అమౌంట్ చూడంగానే, చెప్పంగానే ఇంట్లో మా వాళ్ళందరికీ సందడే సందడి. అక్కడి నుంచి 2 years ఎంఎం సూరి గారు పూణే నన్ను తీసుకెళ్ళి, అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనంతా రీసెర్చ్ ఓరియంటెడ్, టోటల్ రీసెర్చ్ నాకు అప్పచెప్పి R&D ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో కూడా నన్నే ఇన్ఛార్జ్గా చేశారు వర్క్షాప్కి. స్మితా పటేల్స్ ఫాదర్ శివాజీరావు పటేల్ వాజ్ ద పవర్ మినిస్టర్ మహారాష్ట్ర అట్ ద టైమ్, ఈజ్ పార్ట్నర్. మేయర్ ఆఫ్ ది బాంబే ఈజ్ పార్ట్నర్. అలాంటి కంపెనీలో నన్ను ఇన్ఛార్జ్గా చేయటం, జస్ట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. 75లో పాస్ అయ్యాను, 78లో పూణేలో. దట్స్ వాట్ ఎవర్ ఐ డిడ్. ఆ రోజుల్లో నేను చేసిన దానికి 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే స్టండ్ మై టెక్నాలజీ, మై అప్రోచ్. వర్క్షాప్లో అది గైడ్ చేయటం, ఎనీ మిషన్ గ్లేజ్ సిలిండర్స్, గ్లోబల్ డైజెస్టర్స్, ఇవన్నీ న్యూ టెక్నాలజీ. అప్పుడు పెటల్స్గా ఉండేదాన్ని పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో 4.8 meter డయామీటర్, ద ట్రునియన్స్ 4.8 meters సెంటర్ టు సెంటర్. ఇట్లాంటివన్నీ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్స్ విచ్. దాంతో ఇక ఆ కంపెనీలో నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. 18 hours నేను పనిచేసేవాడిని. 1980 ఎంఎం సూరి ఈ ఎక్స్పైర్డ్. సో దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఇండస్ట్రీ పూణేలో. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎవరైతే న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళందరికీ ఒక మేళాలాగా పెట్టి, ఒక 50 న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి అప్లికేషన్స్ అక్రాస్ ద టేబుల్ లోన్ శాంక్షన్. ఆ 50 గ్రూప్లో ఫస్ట్ అనౌన్స్డ్ ఆ రోజు మెక్ఫాబ్ ఇంజనీరింగ్ అని పెట్టుకున్న దాన్ని. ఫస్ట్ అప్రూవల్ 2,25,000 ది లోన్. వెన్ ఐ స్టార్టెడ్ విత్ దట్ లోన్, 50,000 రూపీస్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ వస్తే చాలా అద్భుతం అనుకుంటే 3.5 lakhs చేయటం జరిగింది టర్న్ ఓవర్. సెకండ్ ఇయర్ 15 lakhs. సెకండ్ ఇయర్ కల్లా ఐ గాట్ ఇట్ అప్రూవ్డ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లాయిడ్స్, బ్యూరో వెరిటాస్, బ్యాస్ కౌన్సిల్, PDIL, నాగ్పూర్ ఎక్స్ప్లోజివ్స్. ఈవెన్ టుడే ఇంటర్నేషనల్ టెక్నాలజీస్తో ఉన్నది ఈరోజు కూడా. అలాంటి టెక్నాలజీతో నేను ఎవరిని తీసుకున్నాను? వాచ్మెన్ 6 రూపాయలు, ఆ రోజుల్లో రోజుకి 6 రూపాయలు జీతం
వాచ్మెన్ని తీసుకుని అట్లాంటి వాళ్ళని ఈ స్టెయిన్లెస్ స్టీల్ 316, 310S ఇట్లాంటి స్పెషల్ స్టీల్స్, ఆర్గానిక్, టైటానియం, వీటిని వెల్డర్స్ అప్రూవల్ కింద I used to spend those days 15,000 rupees for non-destructive, destructive tests అని. 6 rupees ఎర్నింగ్ పర్ డే ఉన్న అతను 250 రూపీస్ ఈ అప్రూవల్ అవ్వగానే వాడికి 250 రూపీస్ వచ్చేది పర్ డే 1982. అలా నా దగ్గర ఎంటర్ప్రెన్యూర్స్ ఇటు ఫిట్టర్స్ కానీ వెల్డర్స్ కానీ వీళ్ళంతా టుడే దే ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ ఈజ్ డూయింగ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఇయర్. అక్కడి నుంచి ఒరిస్సాలో పౌమే స్టీల్స్ అని అక్కడ పెట్టాం. దానికి ముందు పౌమే స్టీల్స్ ముందు వీఆర్ ది లార్జెస్ట్ 83-85లో పూణేలో వీఆర్ ది లార్జెస్ట్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. మా తర్వాత జ్యోతి లిమిటెడ్ బరోడా ఉండేది, థర్డ్ మన BHEL R&D ఉండేది. 2 lakhs liters capacity, all dairy farms in India. అండ్ ఆల్సో మన చౌల్ట్రీ తిరుపతి దేవస్థానం చౌల్ట్రీలో మేమే ఇచ్చాం. అలానే సెంట్రల్ యూనివర్సిటీ క్యాంటీన్ మొత్తానికి మేమే చేసాం. ఇవి చేస్తూ హై స్పీడ్ స్టీల్ అనేది వీఆర్ ఇంపోర్టింగ్ కంప్లీట్ 4,500 metric tons a year. That steel, without steel you don't have any submarines or spacecraft, because that cobalt vanadium, when you drill a hole or a tap, 1 to 2 microns variation even after 1 million drilling or tapping. The sharpness is to be maintained. That is the toughest steel to handle. Those days 15 lakhs rupees per metric ton, మాది 8,000 rupees per metric ton ఉండేది నార్మల్ స్టీల్. సో దాంట్లో వీఆర్ సక్సెస్ఫుల్. అండ్ మేము ఏదైతే పబ్లిక్ ఇష్యూ వెళ్ళామో 12 times subscribed and 70 lakhs I spent postal charges to return the money, excess money what ఆ రోజు వచ్చినప్పుడు, దట్ ఈస్ 1991. ఎప్పుడైతే నేను పూణేలో ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 1980లో 83 కల్లా మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంట్స్ అని ఎయిర్ కండిషనింగ్, ది మిల్క్ని కండిషనింగ్ చేయడానికి కూలింగ్ చేయాలి. ఆ ఎక్విప్మెంట్ మేము ఆల్ఫా లావల్కి, అప్పుడు వల్కన్ లావల్కి సప్లై చేస్తుండేవాళ్ళం. బికాస్ ఆఫ్ అవర్ లాయిడ్స్ అప్రూవల్ అండ్ బ్యూరోక్రసీ అప్రూవల్, ఆర్డర్స్ ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఫస్ట్ 1 year. తర్వాత మై ప్రైస్, ఏ ప్రైస్ నేను కోట్ చేస్తే ఆ ప్రైస్కి నాకు ఆర్డర్స్ వచ్చాయి. నాట్ ఓన్లీ ఆల్ఫా లావల్, ఈవెన్ టెల్కో, ఈవెన్ ఫిలిప్స్, భారత్ ఫోర్జ్, అక్కడ ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇఫ్ దే డోంట్ గెట్ దట్ ఫ్రమ్ ఎనీ వన్ ఎల్స్. ఆ రోజుల్లో ఆ మెక్ఫ్యాబ్ అనేది అలా ఉండేదన్నమాట. అలాంటి స్థితిలో నేను ఫస్ట్ 82లో ఏదైతే నేను ఆ మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ నేను తయారు చేస్తున్నానో దానికి 3.75 lakhs నేను టర్న్ ఓవర్ చేస్తే ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ దే గేవ్ మీ పెనాల్టీ 25 lakhs. నాకు మైండ్ బాగ్లింగ్ అనమాట. నేను చేసింది 3,75,000, అది కూడా మిల్క్ అనేది చిల్లింగ్ చేయకపోతే పాడైపోతుంది. ఇలాంటి దానికి ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఎలా పెడుతున్నారు? నాలాగా ఇంకో అతను చేస్తుంటే అతను ఆ పేపర్ చూసి నోరు తెరిచి అట్లాగే డెడ్ ఆన్ స్పాట్ నించుని పడిపోయాడు, కూలిపోయాడు. నాకు నవ్వొచ్చింది. హౌ దిస్ కంట్రీ ఈజ్ కిల్లింగ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ నాట్ హ్యావింగ్ ఏ సెన్స్. చిల్లింగ్ ప్లాంటు దానికి 125% డ్యూటీ, మళ్ళీ దాని మీద పెనాల్టీలు. దెన్ ఐ కాల్డ్ మిస్టర్ కొటావలే, రిప్రజెంట్ టు ది కస్టమ్స్ district collector there. Continues 2 years. Every alternate day I used to go and tell, this is the equipment, is not final finish, it is done for the alpha level, vulcan level. అక్కడ ఫినిష్ చేస్తారు. దీనికి ఇన్లెట్ అమోనియా లేదు, ఇన్లెట్ వాటర్ లేదు, అవుట్లెట్ లేవు, ఇవన్నీ ఫైనల్గా అక్కడ చేస్తారు అని చెప్పి ఫైనల్గా ఈ సెడ్ there is no fault of McFab engineering works. It should be charged
వల్కన్ లావాల్. రెండోది మైండ్ బాగ్లింగ్. అప్పుడు నేను ఇక్కడ డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్ ఈ అన్నీ నేను ఐ యూస్ టు గో అండ్ సీ ది లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. నేను ఇక్కడ చూస్తే మా దగ్గర జస్ట్ 35,000తో ఉన్న మిషనరీ ఏదైతే రోలింగ్ మిల్ కానీ, టర్నింగ్ మిషన్ కానీ, ప్లేనర్ కానీ సింపుల్గా ఉండేవి. ఇక్కడ 30 lakhs 50 lakhs ఈచ్ ఎక్విప్మెంట్ వాటి మీద పనిచేస్తుంది. హార్డ్లీ కంప్యూటరైజ్ ఎవ్రీథింగ్, ఆపరేటర్ బట్ నో ఆపరేటర్ దేర్ బికాజ్ ఎవ్రీ వన్ జాయిన్స్ అండ్ దే లీవ్ అదర్ కంట్రీ. ఇక్కడ ఎవరు ఉంటారు? ఒకే మిషన్ మీద మేము ఇద్దరితో పనిచేస్తే ఇక్కడ 10 మంది ఉంటారు. ఫుల్లీ స్కిల్, సెమీ స్కిల్, హెల్పర్స్, సూపర్వైజర్, ఒక్కొక్క మిషన్ అనమాట. దాంట్లో ప్రొడ్యూస్ చేసేది మేము. అది ఒక్క మిషన్ మీద మేము 1 lakh మేము ప్రాఫిట్ పొందుతుంటే ఈ మిషన్ మీద నాట్ ఈవెన్ 10,000 దే ప్రొడ్యూస్ అండ్ సచ్ ఓవర్ హెడ్స్. అలాంటివి ట్రైనింగ్కి ఎందుకు పిలవరు? ఎందుకు స్కిల్ డెవలప్మెంటు మీరు చేయరు? పబ్లిక్ని ఎందుకు పబ్లిక్కి ఐఐటి చదివిన వాళ్ళు కానీ, ఇంజనీర్స్ కానీ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వరు? అసలు ఇంజనీర్స్ ఎందుకు ఉండాలి? మన ఇండియాలో సైంటిస్ట్ ఎందుకు ఉండాలి? ఇంజనీర్స్ ఎందుకు ఉండాలి? ఇంత నంబరు, ఇంతమంది దేనికోసం? ఇక్కడ వీళ్ళు చదివిన దాంట్లో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ FE=MA అనేది కూడా అప్లికేషన్ కానీ ఈ చదువులు దేనికనేది నాకు అప్పుడే మనసు తెలుస్తూ ఉండేది. ఇట్స్ ఎ వేస్టింగ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వితౌట్ స్కిల్ డెవలప్మెంట్. అదే కానీ స్కిల్ డెవలప్మెంటు వర్క్షాప్లో ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఇండియా ఈరోజు అద్భుతమైన స్టేజ్లో ఉండేది. వేస్టెడ్ ఆల్ అవర్ ఈ టైప్ ఆఫ్ వితౌట్ స్కిల్ అనేది నాకు. అందువలన స్కిల్ డెవలప్మెంట్ మీద ఐ యూస్ టు డూ ఎ లాట్ విచ్ ఎవర్ దే ఫీల్డ్, ఐదర్ ఫిట్టర్ ఆర్ వెల్డర్. దట్స్ ఐ షోన్ ఇట్. ₹6 ఎర్న్ చేసేవాడు 300 రూపాయలు ఎర్న్ చేసేది విత్ స్కిల్. అది మ్యాషనరీ అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, దాని ఏదైనా సరే, కార్పెంటరీ అవ్వచ్చు. ఇలాంటి ఆ రోజుల్లో 82లో నాకు అది ఫోకస్డ్ అయింది. అప్పటి నుంచి గవర్నమెంట్తో నాకు మంచి అనుభవం వచ్చింది. 1991లో మై ఎక్విప్మెంట్ లాంగ్ ఫోర్జింగ్ మిషన్, అది 12.5 crores కస్టమ్ డ్యూటీ. 1 ఎక్విప్మెంట్ 12.5 crores కస్టమ్ డ్యూటీకి నేను చెక్ ఇచ్చి అది రిలీజ్ చేసుకోవడానికి పంపిస్తే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అక్కడ కస్టమ్ కలెక్టరు, ఈ ఆస్క్ టు పే 1.25 crore మోర్. ఏఎల్ శర్మ మై జనరల్ మేనేజర్కి చెప్పింది అక్కడ. ఇమీడియట్గా దేనికి 1.25 crore అంటే వీ యూస్ టు చార్జ్, బట్ యువర్ tariff is not there. They have to have tariff in that is to be mentioned. This is a limited company. How can we pay? Then I just requested our A.L. Sharma, take that DD. We'll give you with 1.25 అని. Then I went to Delhi, where the రెడ్డి గారు అక్కడ ఉండేవారు. బిఆర్ రెడ్డి గారు అని కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ చైర్మన్ ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 19 రోజులు తెప్పించుకొని చివరికి చేతులు ఎత్తేస్తున్నాడు అన్ని చోట్ల. నేను అడిగింది ఏం లేదు, ఇదే ఛార్జెస్ ఎక్కడన్నా జరుగుతున్నాయా? వై బాంబేలోనే జరుగుతుంది, మెడ్రాస్లో కనుక్కోండి, కలకట్టా కనుక్కోండి అంటే 19 days తర్వాత నేను ఐ సెడ్ ఐ నో హౌ టు హ్యాండిల్ అని. లేకపోతే భుజం తట్టి కూర్చోబెట్టి దాన్ని ఈ కాల్డ్ 4th క్వశ్చన్ వాళ్ళని అడిగారు. ముగ్గురు అడిగితే వాళ్ళు ఛార్జ్ చేయట్లేదన్నారు. 4th అతను దానివల్ల ఆపాడు. క్వశ్చన్ వాళ్ళు కూడా చెప్పారు, నో వీఆర్ నాట్ ఛార్జింగ్. దెన్ ఇమీడియట్లీ ఈ గివెన్ ఏ క్లియరెన్స్ దట్ ఎక్విప్మెంట్ వితౌట్ ఎనీ 1.25 crores ఛార్జ్ చేయకుండా ఆయన ఇస్తే ఆనంద్ అని ఢిల్లీలో ఆయన అబ్జెక్ట్ చేశాడు. దెన్ ఐ వెంట్ టు ఢిల్లీ, స్పెండ్ 2 months. మీన్ టైంలో నేను ఈ ఎక్విప్మెంట్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్లో ఇది లాంగ్ ఫోర్జింగ్ మిషన్ బోఫర్ గన్స్ చేస్తుంది. బోఫర్ గన్స్ 40 feet లాంగ్. బికాజ్ అవర్ కోబాల్ట్ వెనేడియం స్టీల్ స్క్రాప్ ప్రొడ్యూస్ కాకూడదు ఫోర్జింగ్ చేసినాక టర్నింగ్లో. ఇట్లో స్క్రాప్ వేస్ట్ ఇస్ హైలీ, దట్ ఈజ్ కోబాల్ట్ స్టీల్ అంటే ఆ రోజుల్లోనే 15 lakhs rupees
పర్ మెట్రిక్ టన్ ఉండేది వేస్ట్ కాకుండా ఉండాలి. అందువల్ల ఇట్లాంటి ఫోర్జింగ్ మిషన్స్కి అలౌడ్ పేరా 197 అనే దాంట్లో 25% డ్యూటీ, అదర్వైజ్ దిస్ 125% డ్యూటీ. వెన్ ఐ అప్లైడ్ దే రిజెక్టెడ్. ఈ ఆనంద్ ఈ అబ్జెక్షన్స్ వల్ల నేను ఐ వెంట్ టు డిఆర్ మెహతా. ఈ వాజ్ ది ఎలక్షన్ దిస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్కి ఈ వాజ్ చైర్మన్. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. 7 days లైసెన్స్ రిక్వైర్డ్ టు మీట్ హిమ్. 7 days మనం వెయిట్ చేయాలి. వెళ్ళి కలిస్తే మై ఫైల్ ఈజ్ రిజెక్టెడ్, ఐ వాంట్ టు గెట్ ఇట్ ఓపెన్ చెప్తే, వన్స్ ద ఫైల్ ఈజ్ క్లోజ్డ్, హౌ డేర్ యూ కెన్ ఆస్క్ టు ఓపెన్ ఇట్ అగైన్. ఐ సెడ్ దిస్ లాంగ్ ఫోర్జింగ్ మిషన్ ఇండియాలో ఇది 3rd ఈజ్ కమింగ్. రష్యాలో 1200, అమెరికాలో 1100, ఇట్లా కంట్రీస్లో నుండి ఇట్లాంటి మిషన్ కోసం 197 పేరా మీరు ఇచ్చింది. దిస్ రిక్వైర్స్ ఓన్లీ 2 people అండ్ ఇట్ సేవ్స్ సో మచ్. ఫర్ దాట్ యూ హ్యావ్ గివెన్ అంటే దెన్ ఈ అండర్స్టూడ్. ఈ కాల్డ్ 14 secretaries of the cabinet that rank that those secretaries like Geeta Krishnan, Ahluwalia, where the finance, revenue, every field of DGTD, 14 secretaries. I was sitting in front of them. One by one they are asking. I was telling this is the answers. Then D.R. Mehta got up and said, such equipment, how you rejected? How you rejected? Then everyone just kept their mum, kept their, just there are no answer with them. You imagine 12.5 crore machine, the duty which I given DD, it's 4.5 crore. I paid only 4.5 crore. But the thing is, it took 2 years time. What about my such a 70 crores plant is holding for 2 years just for this reason. Another thing is, because that is kept 2 years, the demurrage charges has become much more money again. What I mean to say, ఈ రోజు మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఇండియాలో కావాలంటే గిగాంటిక్ టాస్క్, no meaning in their laws and procedures. Even today, India is losing because of ignorance. ప్రతి నెల మేము 5 కోట్లు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఇండియా కావాల్సిన దానికంటే. అప్పుడు నాకు ఒక మంచి గురువు దొరికారు. ఆయన ఏంటంటే ఈ పొల్యూషన్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి ఆయన నాకు పంచభూతాలు ఏ విధంగా, సాయిల్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, శబ్ద కాలుష్యం, ఓజోన్ పంచరు, ఇట్లా మనం ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా అప్పుడు ఈ ఇండస్ట్రీ ఉన్నప్పుడు దట్ ఈజ్ మై, ఆ రోజు అనుకుంది ఈ ఇండస్ట్రీస్ ఇంత ఇదిగా చేసే ప్రతి దానికి అడ్డంకులు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు ప్రతిదీ అడల్ట్రేషన్ వస్తుంది. ఈ భూమాత నిజంగా బరువుతో కుంగిపోతుంది, ఆరోగ్యాలు పోతున్నాయి. వ్యవసాయంలో పండించేది రైసు, అది బియ్యం అనేది ఎక్సెస్ అవుతుంది. అసలు ఆహారంలో మనం మార్పులు ఎలా వచ్చినాయి, మన డైరెక్షన్ పూర్తిగా మారింది, మన యొక్క మార్గమే మార్చేసింది. 93లో బయటికి రావటం, ఒక లోగో తీసుకున్నాను, 5 elements లోగో. ఆ లోగో 5 elements అంటే ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, ఆకాష్. వీటిని బ్యాలెన్స్ చేస్తే హెల్త్ అని, అంటే ఆరోగ్యం అని. ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అయితే మనకు అనారోగ్యం అని. దాంతో మనం ఈ ప్రగతి గ్రీన్ మెడోస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, గ్రీన్ మెడోస్ అంటే మా ఇంటి పేరే గడ్డిపాటి, గ్రీన్ అంటే గడ్డి, మెడోస్ అంటే పాటి, గ్రీన్ మెడోస్ అలా పేరు వచ్చింది. ఎప్పుడైతే నేను ఇది చేయాలనుకున్నానో పొల్యూషన్ నుంచి బయటికి రావడానికి, నేను ఒక వ్యవసాయదారుడుగా మా నాన్నగారి కోరిక, వారు చనిపోయారు అప్పుడు 93లోనే. అది చనిపోయినప్పుడే నాకు చనిపోయినాక ఈ థాట్ వచ్చింది. ఈ వ్యవసాయం అనేది వారు చెప్పింది మనం వెళ్దాం, త్రూ వ్యవసాయం ద్వారానే మనం ఈ కాలుష్యాన్ని పోగొట్టగలం. దీనికి ముందు ఏ కంట్రీ బాగుంది ఈ వ్యవసాయంలో అని తలుచుకుని
ఇజ్రాయెల్ వెళ్ళటం జరిగింది. 15 డేస్ 15 రోజులు ఇజ్రాయెల్లో ఉండి అక్కడ వేస్ట్ ల్యాండ్స్, ఎందుకు పనికిరాని ల్యాండ్స్, వర్షాలు ఉండవు, డెడ్ సీ ఒకటే ఉంది. వాళ్ళు నంబర్ 1 మన ప్రపంచానికి వాళ్ళు ఒక మార్గదర్శకంగా కనిపించారు. అప్పుడు నేను వచ్చినప్పుడు మన దగ్గర క్వశ్చన్స్ వేసాను, 4 రకాలుగా అడిగాను. నాకు ల్యాండ్ కావాలంటే ఎక్కడ ఉండాలి? సిటీకి దూరంగా ఉండాలి, హైవేకి దూరంగా ఉండాలి, ఎవరు దున్నటానికి సాహసించిన వాళ్ళు అలాంటి భూమి వేస్ట్ ల్యాండ్ ఉండాలి, 4th డిప్లీటెడ్ వాటర్ ఉంది. ఆ విధంగా వెళ్తే అందరూ నవ్వారు, ఈడెవరు ఇక్కడికి వచ్చి మట్టిలో డబ్బులు పోస్తున్నారని. ఒక మా భార్య తప్పనించి ఇంక్లూడింగ్ మా మదర్ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ఏ విధంగా వీడు అక్కడ సక్సెస్ అవుతాడు, ఏ విధంగా ముందుకు వెళ్తాడు, డబ్బంతా అక్కడే పోతుందనే వాదనలో నాకు మిత్రుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి వచ్చింది. అయినా కూడా అక్కడ మొదలుపెట్టి వితిన్ 6 నెలల లోపల మనం అక్కడ ఈ మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఇక్కడ మనం ఏదైతే వనాలు అంటున్నామే, మన దేనికి సంబంధించిన వనాలంటే ఇవన్నీ కూడా యజ్ఞానికి సంబంధించిన వనమూలికలు మనకి అరుదైపోయి, యజ్ఞానికి కావాల్సిన వనమూలికలే మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. ఈ వనమూలికలే మన నీరు అమృతంగా చేస్తుంది. ఈ వనమూలికలే అన్నిటికీ ఆధారం. ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఎవరికి వారు దాన్ని వాడుకోవచ్చు. పాండమిక్కి మొన్న వచ్చింది చూసారా, ఈ కోవిడ్, ఈ పాండమిక్లో కూడా యజ్ఞాలు చేస్తే ఇవన్నీ పోతాయి అనే ఆ సాంప్రదాయాన్ని ఏదైతే భగవద్గీత చదివిన తర్వాత అప్పుడప్పుడు నాకు గురువుల్ని కలవటం, వాళ్ళ చెంత ఇలాంటి మొక్కల గురించి, ఔషధుల గురించి, ప్రకృతి గురించి, ఈ ఏ విధంగా ఏ మొక్కలు అనే దాంట్లో ఒక అధ్యయనం, ఒక అధర్వణవేదం కానీ, యజుర్వేదం కానీ, ఋగ్వేదం కానీ, సామవేదం కానీ, వీటిలో ఉన్న ఎక్కడ ఈ మన మహాభారతం కానీ, ఇటు రామాయణం కానీ, ఎక్కడ ఈ వనమూలిక గురించి ప్రస్తావన వచ్చింది అవన్నీ తీసుకుని మనం అక్కడ త్రిమూర్తి వనం, పంచవటి వనం, పంచభూత వనం, నవగ్రహ వనం, నక్షత్ర వనం, రాశి వనం, సప్తఋషి వనం, హిరయక పత్రిక వనం. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, మనం ఋషి సంస్కృతి, ఋషులు చక్రవర్తుల్ని ఏ విధంగా, వీడు చక్రవర్తి, వీడు రాజు, వీడు మహారాజు, ఎలా వారు చెప్పినట్టు జరిగింది అప్పుడు ఋషులు. దానికి ఏది నిర్ణయం అంటే, ఎంత గోవుల్ని, ఎన్ని గోవుల్ని తీసుకొచ్చి వారికి ఇస్తారు, ఎన్ని వనమూలికలు తీసుకొచ్చి ఇస్తారు, ఎవరి దగ్గర ఆ 2 సంపదలు ఉన్నాయో వారే మహాచక్రవర్తి. ఈ 2 లేని వాళ్ళు నెక్స్ట్ అన్నమాట. అంటే దాని యొక్క విలువ వాళ్ళు మహర్షులు తెలుసుకుని అలాంటి వనమూలికలు, ఔషధులు, దాన్ని ఈ గోవుల్ని, దానికి నాకు కృష్ణుడు ఫోటో కనిపించింది. ఎప్పుడైతే కృష్ణుడి ఫోటోలో చుట్టూ ఆవులు ఉన్నాయి, చుట్టూ చెట్లు ఉన్నాయి, నాకు ఆన్సర్ దొరికింది. కృష్ణుడు చెప్పేది ఏంటంటే, వృక్షో రక్షిత రక్షిత గో సంరక్షణ అనే మెసేజ్ నాకు అది రావడం జరిగింది. నాకు ఇంట్యూషను ఏదైతే వస్తుందో మనసులోకి, అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ గాడ్ ఈజ్ గివింగ్ దిస్ మెసేజ్ అని. ఏ విషయం వచ్చినా ఈరోజు కూడా ఆ మెసేజ్ నాకు వస్తుందంటే అది చేసి తీరాలి. ఎందుకంటే ఆ భగవంతుడు, ఆ నమ్మకం, విశ్వాసం, ఆయన మీద ఉన్న ప్రీతి, ఇవన్నీ కూడా ఆయన మన ద్వారా చేసుకుంటున్నాడు. ఇక్కడ వనమూలికలు కావాలని ఆయన కోరుకుంటేనే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. లేకపోతే నేను అసలు ఆ టర్నింగ్ చేసుకుంటూ అసలు దీనికి దానికి సంబంధం లేనిది ఎలా వచ్చానని చూస్తే, నాకు డైరెక్షను ఒక భగవంతుడే ఇస్తున్నాడు అనే ఎక్కడ సంశయం అనేది లేకుండా ఆ విధంగా మనం ఆ వనమూలికల్ని మనం చేసుకుని, ఈ వనమూలికలతో మా దగ్గర ప్రగతి 2500 ఏకర్స్లో మనం 95 కిలోమీటర్స్ రోడ్స్, ఏ రోడ్డు చూసినా మీరు ఎక్కడ ఉంటున్నారంటే వేప వీధి, లేకపోతే కదంబా వీధి, అలా మనం కల్పవృక్షాలు ఏ అయితే కల్పవృక్షాలు వాటి గురించి మనం తెలియకుండా పోయింది. మణిద్వీపంలో అమ్మవారి దగ్గరికి, లలితా త్రిపురసుందరి దగ్గరికి, శారదాదేవికి ఎలా అంటే ఆమె కొండ మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు అమృత సముద్రం దాటాలి, హరిచందనం వనం దాటాలి,
మందారం వనం దాటాలి, ఇవన్నీ కల్పవృక్షాలు. మూడోది కల్పకం, అంటే కల్పం అంతా ఏదైతే కల్పవృక్షం బ్రహ్మాంబలిక ఆ వనం దాటాలి. దాని తర్వాత సంతానం, తర్వాత పారిజాతం, మారేడు, కదంబ వనవాసిని. ఎందుకు ఇలా పెట్టారని చూస్తే ఆ చెట్లు ఏ అయితే వర్షం పడినప్పుడు ఆ రూట్స్ని కట్ చేసుకుంటూ ఆ మెడిసిన్ వాల్యూ ఆ సముద్రం నీళ్ళలోకి వచ్చినప్పుడు ఆ నీరు అమృతం అవుతుంది. అదే నాకు ధన్వంతరి ఫోటోలో కూడా కుడి చేతిలో వనమూలిక ఉంటుంది, ఎడమ చేతిలో అమృత భాండారం ఉంటుంది. ఆయన చెప్పింది అంటే ఇది నీటిలో వనమూలిక వేయటం వలన ఈ అమృతమైంది అని చెప్పడంలో మనం రివర్స్ కూడా రెయిన్ క్యాచ్మెంట్ ఏరియాస్లో ఈ ప్లాంట్స్ వనమూలికలు ఏదైతే వేసేవాళ్ళు ఆ త్రిఫల, దశమూల, ఈ ఏదైతే వనాలు ఇవన్నీ వచ్చి దానికి ఆ విధంగా మనం పొల్యూషన్ అనే దాన్ని అరికట్టడానికి వ్యవసాయం అనే దానికి బలరాముడి చేతుల్లో ఉన్న నాగలి, ఆ రోకలి ఇవన్నీ చూస్తే మరి ఈ నవగ్రహ వనాల్లో ఒక్క గ్రహం యొక్క ఒక్క చెట్టు గురించి మనం తెలుసుకుంటే మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఏం పోగొట్టుకున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఒక మంగళ కుజగ్రహానికి ఏంటి చెట్టు? అకేషియా కెటాచు, దాన్నే చంద్ర అంటారు, దాన్ని ఖదిర అంటారు. అకేషియా కెటాచు, కత్తా కాచు, మనం తాంబూలంలో ఇచ్చేది కత్తా కాచు ఉంటుంది. అట్లాగే మజ్జిగ చేసుకునే కవం ఆ వుడ్తోనే వాడుకోవాలి. రోకలి దాంతోనే వాడుకోవాలి. పచ్చడి బండ దాంతోనే వాడుకునేవాళ్ళు, నల్లగా ఉంటుంది. నేను చిన్నప్పుడు ఊళ్ళో 2 కట్టెలు అని చెప్పానే, ఆ చెరువులో నీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి బ్యాక్టీరియా వైరస్లు వచ్చి పొల్యూషన్ అయిపోతుంది. దానికి ఈ ఆమ్లా, ఈ చంద్ర 2 కట్టెలు పెట్టేవాళ్ళు, వాటర్ ప్యూరిఫైస్ అవుతుంది. ఈరోజు మనం మినరల్ వాటర్ అంటాం, మినరల్స్ ఉండవు, కావాల్సిన దాంట్లో గుణాలే ఉండవు. మనం ఆ విధంగా ఈ మార్పు అనేది, టెక్నాలజీ అనేది మనని పూర్తిగా విధ్వంసానికి వాడుకుంటున్నాం, కానీ ఆ టెక్నాలజీని మంచికి ఎక్కడ వాడుకోవట్లేదు. ఇటు పూర్తిగా ఆయుర్వేదాన్ని మూలన పెట్టేశాం. మనం చదువుల్లో, ఎడ్యుకేషన్లో కూడా మనకేమొచ్చిందంటే అలోపతి. మన అగ్రికల్చరు, హార్టికల్చర్లో సేమ్ బ్రిటిష్ స్టైల్ ఎడ్యుకేషన్. మన యొక్క తులసి గురించి, త్రిమూర్తి వనాలు, ఈ కల్పవృక్షాలు, మనం ఏదైతే హనుమంతుడు తీసుకొచ్చాడు ఆ 4 మృత సంజీవిని, సంధానకారిణి, విశల్యకారిణి, సువర్ణకారిణి, వీటి గురించి తెలుసుకునే మన ఋషి సంస్కృతి పూర్తిగా ధ్వంసమైంది. ఈరోజు ప్రగతిలో ఒక దోమ ఉండదు, ఒక వైరస్ ఉండదు. మొన్న ఏ అయితే వైరస్ టైంలో 1.5 yearలో వీ డిడ్ 112 మ్యారేజ్లు చేశాం. ఒకే రోజు 5 మ్యారేజ్లు, 5,000 మంది. మరి అక్కడ కరోనా ఎందుకు లేదు? 700 మంది అక్కడ పనిచేస్తారు వీళ్ళకి, ఈ మ్యారేజెస్కి, మెయింటెనెన్స్కి, ఇదంతా. మరి సుధామ ఆ రిసార్ట్స్లో మరి వీళ్ళెవరికి ఎందుకు కరోనా రాలేదు? అది కాకుండా మేము మోర్ దాన్ 20,000 మందికి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి నెగిటివ్ ఈ వనమూలికలతో ఇచ్చాం. మరి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మన ఇండియాలో గుర్తింపు లేదు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనం ఈ సర్వీస్ కరోనా టైంలో చేసిన దానికి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనం పెట్టిన వనమూలికలకి వారు సర్టిఫికేట్ 2 ఇచ్చారు వాళ్ళు మనకి అవార్డ్స్. ఈరోజు మనం మన యొక్క సంస్కృతిని వదిలేసి, భారతీయ సంస్కృతిని వదిలేసి మనం పాశ్చాత్య సంస్కృతిలో పడి ఈరోజు ఈ డ్రగ్స్ కానీ, పిల్లలకి వచ్చే ఏ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్లో ఎంత ఘోరాతి ఘోరంగా అయింది. డబ్బే ప్రధానం, డబ్బే సుఖం ఇస్తుంది. ఇంకా అంతకంటే మన ఎడ్యుకేషన్ అంతా కూడా ఎంత సంపాదించితే అంత నీకు సుఖం, సంతోషం, ఆనందం, శాంతి, భద్రత. అది నాట్ ట్రూ అనేది మనం ఈ కరోనా టైంలో ఎంతోమంది చుట్టూ ఓన్ హాస్పిటల్ ఉండి 20-30 డాక్టర్లు చుట్టూ ఉండి మరి డబ్బేం పనిచేయలేదు. జర్మనీలో ఈ కరోనా టైంలో అతను 85 years old, వెంటిలేటర్ పెట్టారు, బిల్లు 5,000 pounds పెట్టారు. చూసి ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు. డాక్టర్లు అనుకున్నారు వీడు ఏదో హార్ట్ అటాక్ వస్తుంది, బిల్లు చూశాను. తర్వాత అంటాడు, బిల్లు కాదు, నేను 85 సంవత్సరాలు మీరు ఒక్క రోజుకి 5,000 pounds ఛార్జ్ చేశారంటే
నా జీవితం అంతా ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ఆక్సిజన్ దీని రేటు ఎలా కడితే నేను ఆయనకి రిటర్న్ ఇవ్వగలను, ఏ విధంగా ఈ ప్రాణవాయువుకి అంత విలువ ఉందనేది డెత్ బెడ్ మీద తెలిసింది. ప్రకృతిని కాపాడాలని ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో అది దాంట్లో అనేక సాధక బాధకాలు మేము చూసాం. ఏంటంటే పూలు కూడా నేను భార్య కలిసి డ్రైవర్లను కూడా అందరిని తీసేసి, ఆ డిఫికల్ట్ ఎలాంటి డిఫికల్ట్ అంటే జీతం ఇచ్చే ఇది కూడా లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని అక్కడ పప్పాయ వేసాం, 9 రూపాయలు మార్కెట్లో ఉంది. మేము మార్కెట్లో తీసుకొస్తే ₹10 పడిపోయింది. 70 ఎకరాలు ₹10 పడిపోతే మొత్తం మా బ్రదర్ నాన్న నరికేయమన్నాను. వాడు నిజంగా నరికేశాడు. తర్వాత మళ్ళీ ₹9 వచ్చింది. ఈ పీరియడ్, ఇట్లాంటి పీరియడ్లో నేను డ్రైవర్ని కూడా వద్దు అని నేను మా భార్య కలిసి పూలు టెంపుల్స్ దగ్గరికి, అట్లాగే ఎక్కడెక్కడైతే ఈ ఫ్లవర్ బుకేలు చేస్తారో వీళ్ళందరికీ ఆ విధంగా తీసుకువెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే మేము ఈ 2.5 acresలో ఒక ఇల్లు కట్టి దానికి ఒక 20 lakhs అప్పుడు మనం బడ్జెట్ పెట్టుకుని 1980 మనం ఏదైతే ఇక్కడ స్టార్ట్ చేసాం 93లో, అప్పుడు ఆ టైంలో అట్లా ఒక ఫామ్ హౌస్ లాగా వచ్చి ఉంటారు, ఆనందంగా ఉంటుంది అని అప్పుడు పెడితే అది సక్సెస్ కాదు. అప్పుడు మై సన్ అజయ్ MBA ఆఫ్టర్ ఇంజనీరింగ్, ఆయన వచ్చి 2.5 acres కాదు 500 square yards పెట్టుకుంటే 500 square yards మేము పెట్టాము. ఇంకా అంతే, దానికి తిరుగులేదు. ఈరోజు ఇప్పుడు అందరూ 2.5 ఎకరం విలాస్ కావాలి. ఏం చెప్తున్నా అంటే స్టార్టింగ్లో మనం చేసే ప్రతిదానికి టైం, ఒక్కోసారి ఫెయిల్యూర్స్ అనేది దాన్ని చూసి భయపడి పారిపోవటం కాదు, దానికి మార్గాలు అన్వేషించితే దొరుకుతుంది. డిఫికల్టీస్, మేము ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళు, మాకు ఒక డిఫికల్టీస్ వచ్చినప్పుడు 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వారం రోజులు ఇస్తామంటే వారం రోజులు ఇవ్వకపోతే రోజు ఫోన్లు, ఇక మా మిస్సెస్ అయితే ఇక పెడప్ అయ్యి ₹4 మనకో చోట ఇంట్రెస్ట్ ₹4 వడ్డీ తీసుకుని, ప్రతి ఇంట్లోనూ దుఃఖం సంతోషం అన్నీ ఉంటాయి. నాకు తెలిసినంతవరకు ఈ ఎక్స్పీరియన్స్లో దుఃఖం లేకపోతే సుఖం గురించి తెలియదు, కష్టం లేకపోతే మనం ఈరోజు కష్టపడటం అనేది మేము అక్కడ ఎలా, నేను మా భార్య వేప చెట్టు కింద చాపేసుకుని అక్కడే భోజనాలు అట్లా చేస్తూ అలా జరిగిన రోజుల్లో అందరూ అనుకుంటారు వీళ్ళు బాగా ఎంతో కష్టపడిపోయారు. మాకు నవ్వు వస్తూ ఉండేది. ఇంత సరదాగా, ఇంత ఆనందంగా, ఎయిర్ కండిషన్లో కూడా దొరకని అలాంటి స్థితిలో మనం ఉన్నాము. ఈ విధంగా డే టు డే ఇవి చూస్తూ ఒకరోజు COP11, మొన్న ఇప్పుడు జరిగింది COP26 క్లైమేట్ చేంజ్, అహ్మద్ జోగల్ఫ్ ఎయిర్పోర్ట్ నుంచి మన బయోడైవర్సిటీ చైర్మన్ని ఇంకా చీఫ్ కన్జర్వేటర్ ఆఫీస్ అందరం తీసుకుని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారు. 2011 7 hours he was continuously walking, బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఆ చెట్ల కిందే. వై హీ కేమ్? 1 year ముందు డిసైడ్ చేయడానికి బయోడైవర్సిటీ అనే దాన్ని బాంబేలోనా, ఢిల్లీలోనా, హైదరాబాద్లోనా అని వచ్చారు. ఇది చూసి 35 years ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్లో ఆయన నా భుజం తట్టి ఏం చెప్తున్నారంటే, మిస్టర్ రావు, ఈ రోజు వరకు నేనే నంబర్ 1 ఈ ప్లానెట్ మీద ఈ ఎన్విరాన్మెంట్ గురించి, బయోడైవర్సిటీ గురించి తెలిసిన వాడిని అనుకున్నాను. ఇది చూసినాక నా భుజం తట్టి అంటాడు, నాకు తెలిసింది ఒక 10%, అది కూడా థియరీ, మీరు మొత్తం చేసి బయోడైవర్సిటీ ఒక మ్యాన్మేడ్ బయోడైవర్సిటీ చేశారు. వీఆర్ గోయింగ్ టు స్పెండ్, అంటే ఆయన చెప్పిన ఇంగ్లీష్, 6,000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం ఈ కాన్ఫరెన్స్కి. 19 days ప్రోగ్రామ్, 6,000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం. ఎక్కడైతే ఏ స్టేట్ అయితే ఉంటుందో వాళ్ళు 500 crores ఖర్చు పెడతారు. ఇలాంటి ప్రాజెక్టు టు షోకేస్ యువర్ ప్రగతి, వీఆర్ బ్రింగింగ్ 195 countries, 650 mayors of the world. అలా ఆయన మధ్యలో 1 year టైంకి ఆయన డిసైడ్ చేసేసాడు హైదరాబాద్ అని.
ఆయన రిటైర్మెంట్ వచ్చింది, ఆయన వెళ్ళారు. ఇప్పుడు డిసిజా పరేరా ఈ 1 month ముందు వచ్చారు. వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి మన దగ్గరికి వచ్చి ఈ మేడ్ మీ 6 sessions 19 daysలో హౌ వీ హ్యావ్ మేడ్ మ్యాన్ మేడ్ బయోడైవర్సిటీ. మనం చేస్తూ పోతుంటే రికగ్నిషన్ అనేది ఇంటర్నేషనల్ రికగ్నిషను. ద బెస్ట్ అవార్డ్స్ దే గివ్ మీ ఏంటి, గోల్డ్ దగ్గర నుంచి బయోడైవర్సిటీ అవార్డ్స్ నాతో పాటుగా ఇంకా 3 ఇచ్చారు. ఆ 3 నా పక్కన ఉండే కూర్చుని, ముగ్గురికి ఎలా వచ్చిందంటే, ఒక ఆయన అంటాడు మీ దాంట్లో నేను ఫామ్ హౌస్ కట్టుకున్నాను, మీ మొక్కలన్నీ తీసుకెళ్ళి నేను కాలనీ చేశాను, నాకు వచ్చింది. రెండో అతను అంటాడు, మీ ఆవుల్ని మీ ఏ అయితే మొక్కలు ఇవన్నీ నేను తీసుకెళ్ళి నా కాలనీ చేస్తే నాకు అందుకు ఇచ్చారని. మూడో అతను సేమ్. అంటే నేను అనేది ఏంటంటే ఈజ్ ఎ మోడల్. వీ షుడ్ బికమ్ ఏ మోడల్ టు అదర్స్. మన ఒంగోలు జాతి బ్రెజిల్లో 80% ఉంది. వాళ్ళు ఇక్కడ ఒంగోలు జాతిని హైదరాబాదులో అవార్డ్స్కి పెట్టారు. మన ఒంగోలు జాతికి బ్రెజిల్ 18 అవార్డ్స్ వచ్చినాయి. కెనడా మన ఒంగోలు జాతికి 5 అవార్డ్స్ వచ్చినాయి. అదే మన ఇండియన్ 3కే వచ్చింది. దాంట్లో ప్రగతికి ద నంది అవార్డు వచ్చింది. మీరు అవార్డ్స్ అంటే మీరు చూడండి, ప్రగతికి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్, ఈవెన్ డాక్టరేట్స్. వీ హ్యావ్ పేటెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ధ్వజస్తంభానికి ఏదైతే వాడతామో మాంసరోహిణి, అది మస్కులర్ డిస్ట్రఫీకి దట్ ఈస్ ద ఫస్ట్. దెర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ టిల్ టుడే, బట్ దట్ ఈస్ దాని నుంచి ఏదైతే కషాయం తీసుకుంటామో దట్ ఆ మజిల్ టోనింగ్ అవుతుంది. డయాబెటీస్ మీద మనకి పేటెంట్ తీసుకున్నాం. ఇలాంటివి ఈరోజు ఏదైతే మనకి కావాలి, ప్రతి ఇంట్లో ప్రతి చోట కాంక్రీట్ జంగిల్ అవుతుంటే మాకు స్పేస్ లేదు, మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ లేదంటారు. వి సే దట్ విల్ క్రియేట్ స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హ్యాంగింగ్ గార్డెనింగ్, రూఫ్ గార్డెనింగ్. యూ కమ్, విల్ షో యూ హౌ టు డూ ఇట్. ఈవెన్ పాట్ గార్డెనింగ్. ద విల్, ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనం ఈరోజు జరుగుతున్న కాంక్రీట్ జంగిల్ ఏదైతే జరుగుతుందో, ప్రతి లేఅవుట్ కూడా ఒకప్పుడు చుట్టూ ఏ అయితే మనకి అద్భుతమైన గార్డెన్స్, మ్యాంగో గార్డెన్స్ కానీ లేకపోతే గ్రేప్ గార్డెన్స్ కానీ ఇవన్నీ ఉన్నట్టునే తీసేసి మనం ఒక కాంక్రీట్ జంగిల్గా వేసుకుంటూ భావితరం మనని క్షమించదు. ఎందుకంటే అంత పుట్టుకతోనే డయాబెటీస్, పుట్టుకతోనే బ్లడ్ క్యాన్సర్, 8-9 సంవత్సరాల పిల్లలకి రైసరాలు అయిపోవటం ఆడవారు. ఈరోజు సుఖం అంటే పిల్లలకి కానీ, ఒక ఆడపిల్లని వేరే ఇంటికి పంపిస్తున్నప్పుడు మా అమ్మాయి కాలు కదపకూడదు, ఆమెకి పరిచారికలు ఉండాలి, వంట చేయకూడదు, వంట చేయడానికి 10 మంది ఉండాలి, వ్యవసాయదారుడైతే మా అబ్బాయి గట్టు మీద ఉండే చేయించాలి. ఇవన్నీ కూడా మన్ని పూర్తిగా అధోగతికి తీసుకువెళ్ళటానికి కష్టే ఫలే. కష్టం లేకుండా ఏది జరగదు. ఇన్ని ఇన్వెన్షన్ జరిగినా, బెంజ్ కార్ వచ్చినా, ఎయిర్ప్లేన్ వచ్చినా, స్పేస్ క్రాఫ్ట్ వచ్చినా, సబ్మెరీన్ వచ్చినా, ఎంత మనసు తపస్సు చేస్తే వచ్చినాయి ఇవన్నీ. కుర్చీ మీద కూర్చుంటే చాలు, ఏసీలో ఉండాలి, ఏ పని చేయకూడదు, ఏ ఆలోచన, ఇట్లాంటి దుస్థితి మనం తీసుకురావటం వలన మన యూత్, ఇండియాలో ఇంత యూత్ ప్రపంచంలో ఎక్కడా లేనిది, దే బికమ్ బర్డెన్. నేను ఇందాక చెప్పినట్టుగా స్కిల్లు డెవలప్మెంటు, దానికి కష్టపడాలి. బలరాముడు పేరు చెప్పింది అందుకే, రోకలి నాగలి. ఈ రెండు అంత ఆయనకి బలం వచ్చిందంటే ఈ రెండు అలాంటి కష్టం ఉండాలి, కష్టం చేయాలి, బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. ఏ ప్రొఫెషన్ అయినా ఆ ప్రొఫెషన్కి తగ్గట్టుగా మనం చక్కగా రాబోయే తరం వారికి వాళ్ళు కష్టపడేటట్టు చేయాలి. అప్పుడే దాంట్లో ఆరోగ్యం, ఆనందం కూడా. సుఖం ఉందంటే దుఃఖం మళ్ళీ వస్తుంది, దుఃఖం వచ్చిందంటే మళ్ళీ సుఖం వస్తుంది. కానీ సుఖ దుఃఖాలకి మనలో ఒక పవిత్రత, ప్యూరిటీ, ఋషులు చెప్పిన దాని మీద అంటే వేదాలు, ఉపనిషత్తులు, వీటి మీద నమ్మకం, వాటిని పాటించాలి. కానీ ఇక్కడ టీవీల్లో చెప్పే వాటిని పట్టుకుని మనం అధోగతి పాలవుతున్నాం. వనమూలికలు మనం 900 పైన వెరైటీసు మనం
ఇది ప్రపంచంలో ఓన్లీ వన్ ప్లేస్, ఐ ప్రౌడ్లీ సే, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ ప్లాంట్స్. ఎండేంజర్డ్ అంటే ఎప్పుడైతే అంతరించిపోయే వాటిని, ఏదైతే ఒకటి అంతరించిందంటే ఏ స్పెసిమెన్, ఒక మ్యాంగో కానీ ఒక గోవా కానీ ఎలా అంటాయో వనమూలికలు కూడా ఏదైనా ఒక స్పెసిమెన్, అశ్వగంధో అమృతవల్లియో నశించింది అంటే పూర్తిగా ప్లానెట్ మీద లేదు అంటే 10 రకాల, అది పక్షులు కానీ యానిమల్స్ కానీ ఫిష్ కానీ వెరైటీస్, సముద్రంలో 10 స్పెసిమెన్ లీవ్స్ ఫ్రమ్ ది ప్లానెట్. అవినావ సంబంధం. ఒక చెట్టు వచ్చిందంటే చెట్టు మొత్తం పక్షులు వచ్చేస్తాయి, దానికి కావాల్సిన కాయలతో అనేక రకాల జీవరాశులు వచ్చేస్తాయి, మంచి ఫార్మర్ గుడ్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ వచ్చేస్తాయి, బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి. ఇవన్నిటికి కారణం ఇది అందువలన మనం చూడాల్సింది ఈ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క కలెక్షన్ వస్తూ ఉంటుంది. నీకు హనీ బీస్ కావాలంటే ఒక రకం ప్లాంట్స్, మీకు గబ్లాలు కావాలంటే నీకు ఒక రకమైన ప్లాంట్, హిమాలయాస్లో అక్కడ బర్డ్స్ కావాలంటే దానికి రకమైన సోమలత లాంటివి. ఒక్కో దానికి ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశులు సహజీవనం జరగాలంటే ఈ వనమూలికలు అనేది. అందువలన ఇప్పుడు ఏం జరుగుతుంది, పిచ్చుకలు పోని, రామందులు పోని, అనేక రకాలు పోని. అదేవిధంగా మన భారత సంస్కృతిలో ఏదైతే వనమూలికలు మనం స్కూల్లో నుంచి తీసేసాం, బాలగంగాధర తిలక్ ఎరేకు పత్రికలన్నా దీంట్లో పిల్లలకి కనెక్ట్ విత్ ద నేచర్ కనెక్షను చదువుల్లో ఉంటేనే అది అవుతుంది. ఆ టెక్సానమీ ఆ స్కూల్లోనే అది పెట్టిస్తే అది తీసేశారు. ఇలాంటివి ఎన్ని, ఇప్పుడు మనం శాండిల్వుడ్ మనం చేసుకోకూడదు, బ్యాంబూ పోయిన సంవత్సరమే తీసేశారు. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పరిపాలనలో ఉన్న లాసు. వాడు ఒకడొచ్చి దేశాన్ని పరిపాలించాలి, వాళ్ళు పెట్టుకున్న దాన్ని ఈరోజు కూడా మనం అమలు పరుస్తాం. ఇప్పుడు శాండిల్వుడ్ పెట్టగా రిప్రజెంటేషన్ శాండిల్ పెంచుకోవచ్చు, కానీ ప్రతిసారి ఇన్స్పెక్షను అవన్నీ లైసెన్సు ఇవన్నీ దీని చుట్టూ తిరగటంలో మనిషి విసుగెత్తిపోతున్నాడు. బ్యాంబూ ఏంటండి, బ్యాంబూ మనం పెంచకపోవటం ఏంటి? దాని నుంచి వస్తువులు మనం ఆ బ్యాంబూ ఎక్కడ కనిపిస్తే జైల్లో వేసేస్తారు. అలాంటి లా ఉండేవి, కానీ ఇంప్లిమెంట్ కూడా చేయరు. ఇంప్లిమెంట్ చేస్తే జనం తిరగబడి దాన్ని బయటకు వచ్చేది. ఎందుకంటే ఎవరికాళ్ళు కామ్గా ఉంటారు, దొంగతనంగా తీసుకొస్తారు, చేసుకుంటూ ఉంటారు. భావితరం ముందుకు వెళ్ళాలంటే స్కిల్ డెవలప్మెంటు తప్పకుండా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ. ఇప్పుడు మ్యాషనరీ అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా కూడా దాంట్లో మనం చేసే ప్రతి పనిలోనూ ఆ వెల్డర్ కానీ ఫిట్టర్ కానీ వాళ్ళు మేము చూసాం. ఆ రోజుల్లోనే 6 రూపాయలు సంపాదించేవాడు 300 రూపాయలు ఆ రోజుల్లో 82లోనే సంపాదిస్తున్నారంటే, ఈరోజు ప్రపంచం అంతా మన యంగ్ జనరేషన్ని ఒక కంప్యూటర్లో ఇప్పుడు చూశారు. కానీ దట్ ఈస్ నాట్ దాట్, దర్ ఇస్ సో మెనీ అదర్ స్కిల్స్. ఒక నర్సెస్ కూడా మంచి స్కిల్ ఉంటే నీకు చాలా పెద్ద నీకు కోట్లలో ఉన్న ఒక చెఫ్ వంటలో ఉంటే నెలకి ₹1,00,00,000 ఇచ్చే సంపాదించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఆ టేస్ట్, ఆ కాంబినేషను, ఆ పద్ధతి, ఇవి మనం తీసుకురావాలి. మన దేశం ముందుకు వెళ్ళాలంటే యంగ్ పీపుల్ ఓన్లీ స్కిల్ కష్టపడించేటట్టు చేయాలి. ఈ ప్రభుత్వాలన్నీ ఈ లాస్ ఏదైతే పాత చట్టానికి అది రోత పుట్టించేటట్టుగా మనం చేస్తున్నాం. అలాగే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ నంది ఒక స్కెచ్ చేశారు. నంది అంటే 4 వేదాలు, నందీశ్వరుడు, ఆ విధంగా అది లేకుండా మనం కాన్స్టిట్యూషన్ నడవదని. రెండోది వచ్చేదానికి మీకు యజ్ఞం చూపించారు. ఆ యజ్ఞంలో ఈ వనమూలికలు ఏ విధంగా ఇంపార్టెంటు, యజ్ఞాలు లేకుండా నడవదు. మూడోది రాముడు లక్ష్మణుడు సీత అయోధ్య వచ్చేటప్పుడు అధర్మాన్ని లంకలో జయించి వచ్చేటప్పుడు ఈ రామాయణం అనేది రాముడికి ఒక కాలు, ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ఇవి మన యొక్క సంస్కృతి నేర్పింది. అలాగే భాగవతం, కృష్ణుడు భగవద్గీత ఉపదేశం 4వ పేజీ. అర్జున్ లాంటి వాడు
నేల మీద పడిపోయి నేను యుద్ధం చేయను, తాతలు వీళ్ళంతా బ్రదర్స్ ఇది అది అని చెప్పుకుంటూ అది యుద్ధం అధర్మాన్ని జయించడానికి ఏదైతే కావాలో అర్జునుడు బోధించింది మనందరి కోసం, అది మనందరి కోసం. రామాయణం కానీ భారతం కానీ మన కోసం. అలాగే చివరి పేజీలో నటరాజు చూపిస్తారు. నటరాజు అంటే డమరికం, ఓంకారం, అనేక రకాల సృష్టి, స్థితి, లయ, అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఇంత అద్భుతమైన మన సంస్కృతిని పోగొట్టుకుని ఇటువంటివన్నీ కూడా ఈరోజేంటి అది సైన్ చేసింది మహాత్మా గాంధీ, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, ఇంత మంది సైన్ చేసి 150 మంది సైన్ చేసిన దాంట్లో మనది రిలీజియన్ అని ఒక మతంకి సంబంధించిందని అవి తీసేశారు. అది ఉందని తెలీదు, తీసింది తెలీదు. మనం ఈ స్థితిలో ఉన్నాం. ఒక ఎమ్మెల్యేని అడిగినా, ఒక మినిస్టర్ని అడిగినా, ఒక పొలిటీషియన్ అడిగినా ఈ కాన్స్టిట్యూషన్లో ఏముంది, స్కెచెస్ ఏముంది అని చెప్పడానికి తెలుసు ఏమీ లేదు. మనంతా కూడా ఓన్లీ వాట్సాప్లు, పనికిరాని టీవీలు, వీటి సబ్జెక్టు ఏదైతే మంచివి తెలుసుకోకుండా చెడుని మనం ప్రోత్సహించినంత కాలం మనలో మార్పు రానంతకాలం భావితరం మన క్షమించరు. ఓం శాంతి.